రేషియో అండ్ ప్రపోర్షన్ లో 56th క్వశ్చన్ చూడండి. ఇది మనకి CGL మెయిన్స్ లో ఇవ్వడం జరిగింది. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ A అండ్ B ఇన్ ద లాస్ట్ ఇయర్ ఈస్ 4:3. A is to B లాస్ట్ ఇయర్ ఇన్కమ్ చూడండి 4:3. అండ్ ద రేషియో ఆఫ్ దర్ ఇండివిజువల్ ఇన్కమ్ ద లాస్ట్ ఇయర్ అండ్ ప్రజెంట్ ఇయర్ ఆర్ 3:4 అండ్ 5:6 రెస్పెక్టివ్లీ. అంటే ఏకి లాస్ట్ ఇయర్ నుంచి ప్రజెంట్ ఇయర్ కి ఇవ్వడం జరిగింది 3:4. అండ్ అదేవిధంగా బిది కూడా లాస్ట్ ఇయర్ నుండి ప్రజెంట్ ఇయర్ కి 5:6 అని ఇచ్చిండు. సో ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ 4 అని తెలుసు, బట్ ఇక్కడేమో 3 అంటున్నాడు కాబట్టి 4 అనేది 3 అయింది. మరి 4 కి ఎంత? 4 కి ఎంత అంటే ఇది ప్రజెంట్ ఇయర్ది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చేది కూడా ప్రజెంట్ ఇయర్ది. సో వీటన్నిటిని క్లాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 16/3. రైట్. సేమ్ అదే విధంగా బిది కూడా చేసినప్పుడు 3 ఉండాల్సింది 5 అయింది. మరి 6 కి ఎంత అంటే 18/5. సో వీటన్నిటికి మనకి ఎల్సిఎం కట్టినప్పుడు ఇది 15. సో ఇక్కడ ఈ 15 కాబట్టి సో దీన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇది 80, మనకి ఇది 54. సో ఇక్కడ ఉన్న వచ్చిన ఎల్సిఎం ని ఈ మొత్తంతో మల్టిప్లై చేయండి. ఈ మొత్తంతో మల్టిప్లై చేసినప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ది న్యూ రేషియో రావడం జరుగుతుంది. సో 60 and 45 ఇదేమో మనకి ప్రెసెంట్ ఇయర్. సో ఇప్పుడు క్వశ్చన్ లో చూడండి, ద టోటల్ ఇన్కమ్ ఇన్ ద ప్రెసెంట్ ఇయర్ ఈజ్ రూపీస్ 16.08. అంటే 54 ప్లస్ 80 134 అనేది మనకి 16.08 అయితే మనల్ని అడుగుతుంది ఏంటి? లాస్ట్ ఇయర్. ఏఎస్ లాస్ట్ ఇయర్, బీస్ ప్రజెంట్ ఇయర్. ఏఎస్ లాస్ట్ ఇయర్, బీస్ ప్రజెంట్ ఇయర్. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేది 1114. సో వీటన్నిటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 13.68. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమో కామెంట్ చేయండి. అండ్ ఫుల్ అర్థమెటిక్ కోర్స్ యూట్యూబ్ లో ఫ్రీగా అవైలబుల్ ఉంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అవ్వండి.